నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బొలిశెట్టి. ఈ వీడియోలో మనం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎంత ధైర్యమండి ఈతగాడికి! సాక్షాత్తు శివుడంతటి వాడినే సినిమా కోసం ఆది భిక్షువు అనేస్తాడా అన్నాడొక ఆయన. ఈ విరించి విపంచి ఏంటో ఒక్క ముక్క అర్థం కాలేదు. ఎవరినన్నా అడుగుదామంటే అదొక సిగ్గు. అలా అని పాట కట్టేద్దామంటే మనసొప్పట్లేదు. ఆ పదాల్లో ఏదో లాగేస్తోందిరా అన్నాడు ఇంకొక ఆయన. ఆదివారం కూడా ఈ గోలేంటో, కాసేపు పడుకుందామంటే ఈ పాట ఒకటి అంటూ పెద్దగా వినిపిస్తున్న తెల్లారింది లేవండో ఈ పాటని తిట్టుకొని గట్టిగా ముసిగేసుకున్నాడు ఇంకొక ఆయన. ఎన్నో మంచి పనులు చేసి ఎన్నికల్లో ఓడిపోయిన ఓ పెద్ద ఆయన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, మారదు లోకం మారదు కాలం పాట వింటూ కాస్త స్వాంతన పొందుతున్నాడు. ఎవరో ఒకరు ఏదో ఒకనాడు వెయ్యరా అడుగు ముందుకు అటో ఇటో అనే పాట వింటూ ఈ సినిమా వాళ్ళకేమండి, డబ్బుల కోసం ఏదైనా రాస్తారు అన్నారు మరొకరు. వనాల కోసం వసంతం రావటం ఏమిటండి, దాని సమయానికి అది వస్తుంది కానీ అన్నాడు మరొక ఆయన. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, ఎంతవరకు ఎందుకొరకు వంటి పాటలు విని ఇవొక పాటలేనా అన్నారు లోతు తెలియని మరొకరు. అసలు ఈయనేనా ఇవన్నీ రాసింది? ఆ చింపిరి జుట్టు, చేతిలో ఆ సిగరెట్టు, ఇంత లేదులే ఈయనకి, అంతా ఒట్టిదే అన్నారు మరొక ఆయన. సినిమా పాటల మీద ఎందుకు ఇంత లోకోభావం అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకంటే ఎక్కువ మంది చలనచిత్ర గేయ రచయితలు కథానాయకుడిని ఎత్తడానికో, నిర్మాతను తృప్తిపరచడానికో, జనాలను ఎక్కడానికో, తాము బ్రతకడానికో తమలో ఉన్న సాహిత్యవేత్తను చంపేస్తారు. గర్భంలోని శిశువు ఎంతో ఇష్టమైన ఎవరి బలవంతం వల్లో నిస్సహాయంగా గర్భస్రావం చేయించుకున్నట్లు అద్భుతమైన పాటలు రాయాలని కన్న కలలన్నీ సమాధి చేస్తారు. చుమ్మంది నాదం, రాలిపోయే పువ్వ, వేణువై వచ్చాను భువనానికి వంటి విశిష్టమైన పాటలు రాసిన వేటూరి గారు దినక్కుతా కసక్కురో పాట రాశారంటే ఎంత విచిత్రం! తేట తేట తెలుగులా చిన్నారి పొన్నారి కిట్టయ్య ఈ జీవన తరంగాలలో ఇటువంటి పాటలు రాసిన ఆత్రేయ గారు ఒక దశలో లే లే నారాజా అనే పాటను రాసి విమర్శల పాలయ్యారు. వేగంగా మారుతున్న అభిరుచులను బట్టి నిర్మాతలను, అన్ని తరాల ప్రేక్షకులను, కళాభిమానులను సమస్థాయిలో సంతృప్తిపరచడం కత్తి మీద సామే ఈ రచయితలందరికీ. ఇలాంటి నేపథ్యంలో ఎవ్వరినీ నొప్పించక తానొవ్వక అన్నట్లు రాజీ పడకుండా రాయడం దాశరథి గారు, నారాయణరెడ్డి గారు, శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రిలు గారికే చెల్లింది. ఆ కోవలోకి చెందిన అరుదైన చలనచిత్ర గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ప్రతి అక్షరం రచయిత సృజన. రచయిత ఒక పాట రాయడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ప్రతి అక్షరానికి ప్రసవ వేదన పడతారు. తానేదో చెప్పాలనుకుంటారు. ఆ చెప్పేదేదో ఇంకెవ్వరూ చెప్పని శైలిలో ఉండకపోతే అందరి మధ్య నవ్వుల పాలవుతారు, మనోవేదన పాలవుతారు, తీవ్ర మథనానికి గురి అవుతారు. ఒక అద్భుతమైన పాట కనేసరికి పచ్చి బాలింతలా నిస్సత్తువుగా మిగిలిపోతారు. వామనుడిలా ఎదిగిన తన పాటను నేల మీద నుండి చూసి అన్ని బాధలు మర్చిపోతారు. ఈ వ్యాసంగంలో పడి లేచి చూసేసరికి చుట్టూ ఎవ్వరూ లేని శిథిలాల మధ్య ఒంటరిగా ఉంటారు. అలుపో సొలుపో, భయమో భక్తో, వేదనో ఆవేశమో, అంతులేని సాహితీ అన్వేషణో, కాస్త విరామమో, అర్ధరాత్రి చీకటిపై పోరాటమో, ఒక సిగరెట్టు మరొక సిగరెట్టు వెలిగిస్తూ పోతారు సిరివెన్నెలలాగా. తన వెన్నెల వన్నెలని తానే చిదిమేసి ఆ విషయం తనకి తెలిసేలోపే ఏదో మహమ్మారి కమ్మేస్తే నిశీధిలోకి, విషాద వీధిలోకి నవ్వుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు సిరివెన్నెలలాగా.
తెలుగు చలనచిత్ర గీతాలని కావ్యాలు ప్రబంధాల స్థాయికి తీసుకువెళ్ళిన అతి కొద్ది మంది కవుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు. తరలి రాదా తనే వసంతం అంటూ రాని వసంతాల కోసం ఎదురుచూసి శిశిరాల నుండి శిథిలాల మధ్య పాటల వనాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన వనమాలి సిరివెన్నెల గారు. విరించిని విపంచిని పామరుడికి సైతం పరిచయం చేసి సాహిత్యంపై నేటి తరానికి మమకారం పుట్టేలా చేసిన భాషాభిమాని సిరివెన్నెల గారు. ఓటమిని ఒప్పుకోవద్దని, నిరాశ నిస్పృహలను కోల్పోవద్దని సహనం లేని నేటి తరానికి చెప్తూ కలం కరవాలాన్ని నిరాశ నిస్పృహలపై నిర్దయగా దూసిన స్ఫూర్తి ప్రదాత. 3 దశాబ్దాల క్రితం వచ్చిన గాయం చిత్రంలో రింగులుగా పొగలు వదులుతూ సిగ్గులేని సమాజాన్ని స్వర భాస్వరంతో నిలువునా దహించేలా ఆయన రాసి పాడిన నిగ్గదీసి అడుగు అనే పాట రాజకీయాలకు దర్పణం పడుతుంటే ఆ పాటలోని ప్రతి పదానికి ఉన్న విలువేమిటో మనందరికీ అర్థమవుతుంది. 2-3 శతాబ్దపు తెలుగు పదాలను మనకు పరిచయం చేస్తూ ఇటీవల వచ్చిన శాతకర్ణి చిత్రంలోని ఎకిమీడా అనే పదప్రయోగం ఆయన్ని యువ రచయితలకు స్ఫూర్తి ప్రదాతగా మార్చింది. అలుపే లేదనుకున్న పాటల కెరటాన్ని నిశ్శబ్దంగా తనలోకి లాక్కున్న కాలసముద్రం ఎంత చిత్రమైనదో, ఎంతకీ తెలవారవేమో అన్నట్లుండే ఎన్నో చీకటి రాత్రులతో జతకట్టి లాలిత్యాన్ని, భక్తిని, ప్రేమని, విరహాన్ని, ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, సందేశాన్ని ఘాటెక్కిన అక్షరాలుగా మార్చి ఒక సంచిలో ఉంచి రాబోయే తరాల కోసం జార విడిచి పొలిమేర దాటిపోయిన గువ్వల చెన్నుడికి అశ్రునివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.